ఎగ్జాస్ట్ టిప్స్ అండ్ క్యాన్ బంపర్ ఓపెన్ చేసిన తర్వాత మన ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. వెల్కమ్ టు రేవంత్ బ్లాగ్స్. ఈరోజు నా వోక్స్వాగన్ పోలోకి క్వాడ్ సిస్టమ్ ఎగ్జాస్ట్. దీస్ ఆర్ ద యాక్రోపోవిక్ టిప్స్, ఎగ్జాస్ట్ టిప్స్ 2 and this is the బంపర్ ఓపెన్ చేసి బంపర్ నుంచి ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ టిప్, మీన్ 2 ఎగ్జాస్ట్ టిప్స్, ఇక్కడ ఒక 2 ఎగ్జాడానికి ఒక పైప్ ఇక్కడ నుంచి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో దానికి క్లారిటీ వస్తుంది ఎక్కడి నుంచి పెట్టాలి, ఎంత దూరం నుంచి పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాస్ట్ని స్ప్లిట్ చేయడానికి ఇదే మనకు మెయిన్ కాంపోనెంట్. ఇటు సైడ్ నుంచి రీమర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ఎగ్జాస్ట్ టిప్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇటు సైడ్ నుంచి ఎల్ షేప్ కనెక్ట్ అయ్యి వేరే సైడ్ వెళ్తుంది. అటు నుంచి ఇంకొక ఎగ్జాస్ట్ టిప్స్ వస్తాయి. సో మొత్తం 4 ఎగ్జాస్ట్ టిప్స్ వస్తాయి. సో రెజోనేటర్ ఉంటుంది. రెజోనేటర్ డిలీట్ అండ్ స్ట్రైట్ పైప్ పెట్టి రీమర్స్ ఎండ్ క్యాన్తో ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి స్ప్లిట్ చేసి ఇక్కడ నుంచి ఎల్ షేప్ పైప్ పెట్టి ఇక్కడ నుంచి 2 ఎగ్జాస్ట్ టిప్స్ పెట్టబోతున్నాం. ఇక్కడ ఎగ్జాస్ట్ టిప్స్ సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాస్ట్ టిప్స్ అండ్ దీస్ ఆర్ ద అనదర్ 2 ఎగ్జాస్ట్ టిప్స్. సో వర్క్ అయితే అవుతుంది. ఈ పైప్స్ ఇవన్నీ దానికి అటాచ్ చేయడానికి రెడీ చేస్తున్నాం. ఇది వాల్వోట్రానిక్ రీమర్స్ ఎగ్జాస్ట్, వాల్వోట్రానిక్ కిట్. ఇది వాల్వోట్రానిక్ కిట్. 2 రిమోట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది పైప్ అండ్ ఇది మన మెయిన్ కాంపోనెంట్ ఇది. సో దీంతో కనెక్ట్ చేసి ఇస్తారు, కనెక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ 2 రిమోట్స్తో. సో ఇలా ఉంటాయి, ఒకటి ఆన్, ఒకటి ఆఫ్, ఒకటి ఆటో. ఇది ఎండ్ క్యాన్ ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎగ్జాస్ట్ ఆన్లోనే డ్రైవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మా ఇంటి దగ్గర ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళి కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం. సో ఫ్లై బైస్ కూడా ఆ వీడియోలో అప్పుడే రికార్డ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు వరకు అయితే నాకు ఈ ఎగ్జాస్ట్ చాలా నచ్చింది. ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఒక పుల్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే లోపల నుంచి కూడా నాకు తెలిసి ఇప్పుడు మీకు వినిపిస్తూ ఉండొచ్చు. అన్ని విండోస్ క్లోజ్ ఉన్నా కూడా లోపలికి వినిపిస్తుంది మీకు. ఇంకా బయట ఎలా ఉందో వినిపిస్తుంది. అన్ని విండోస్ ఇప్పుడు కొంచెం కిందికి దింపాను. ఇప్పుడు ఒక పుల్ చేద్దాం. సెకండ్ గేర్లో ఉంది. సెకండ్ గేర్ నుంచి పుల్ చేద్దాం. చాలా ట్రాఫిక్ ఉంది, అందుకే స్లో అవ్వాల్సి వచ్చింది. కార్మిక్ పర్ఫార్మెన్సెస్కి ఇంకా నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పారనుకుంటున్నాను. ఎందుకంటే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఇంపాసిబుల్ అనుకున్నా. వాళ్ళు చాలా టైం తీసుకొని అంతా రీసెర్చ్ చేసి దే మేడ్ ఇట్ పాసిబుల్. నేను అంతకుముందు చాలా అంటే బిఫోర్ 2-3 days బిఫోర్ వాళ్ళకి చెప్పకముందు
వేరే ట్యూనింగ్ సెంటర్స్కి వెళ్ళి అడిగా. మేము చాలా పోలోస్కి ఇలాంటి అంటే చాలా ఎగ్జాస్ట్ వేసాం, కానీ ఈ ఐడియా ఇప్పుడు వరకు మేమైతే చేయలేదు అని చెప్పారు. సో వాళ్ళంతా కాన్ఫిడెంట్గా లేకుండే, అంటే ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేద్దాము, మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళు లేకుండే. సో వీళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చినారంటే వర్క్లోనే అర్థమవుతుంది నాకు ఎంత బాగా చేశారని. ప్లాన్ చేసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు. మనకైతే ఇప్పుడు చాలా లైట్గా పాప్స్ వస్తున్నాయి, ట్యూన్ చేయకుండా పాప్స్ అండ్ బ్యాంగ్స్ రావు. దీనికైతే లైట్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా స్టేజ్ 2 ట్యూన్ చేయాలంటే మనకి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉండాలి. ఇప్పుడు మనది ఫుల్ సిస్టమ్ కాదు, రెజోనేటర్ ఒకటి తీసేశారు, లాస్ట్ మఫ్లర్ ఒకటి తీసేశారు. లాస్ట్ది ప్లేస్లో రెజోనేటర్ ప్లేస్లో స్ట్రైట్ పైప్ ఇన్స్టాల్ చేశారు. స్ట్రైట్ పైప్ తర్వాత ఎండ్ క్యాన్ ఏమో వాల్వెట్రానిక్ సిస్టమ్ రీమస్ బ్రాండ్ని ఇన్స్టాల్ చేశారు. రీమస్ నుంచి బయటికి వచ్చే అవుట్లెట్తో ఎల్ షేప్ది కన్వర్ట్ చేసి ఈ ఎండ్ నుంచి అంటే ఇటు సైడ్ ఎండ్ వరకు ఒక పైప్ కనెక్ట్ చేసి దానికి బయటికి తీసుకొని వచ్చి వెల్డ్ చేసి ఇంకొక 2 ఎగ్జాస్ట్ టిప్స్ ఇన్స్టాల్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు అయితే నేను ఎవరి దగ్గర చూడలేదు. అంటే లైక్ GT-TSIస్కి TDIస్కి చూసాను క్వాడ్ ఎగ్జాస్ట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. MPIస్కి అయితే ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. మనదే ఫస్ట్ MPI టు గెట్ క్వాడ్ ఎగ్జాస్ట్.